తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు చాలా బాగా యోగిస్తాయి. విద్యార్థులకు మంచి రోజు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ రోజు చాలా విశేషంగా ఉండబోతోంది. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, లేదా కొత్తగా వ్యాపారం చేసుకోవాలన్నా, కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, ఇలాగా ఏదైతే మీరు కొత్తగా ఆలోచిస్తారో దానికి మంచి అనువైన రోజు ఈ రోజు. వృధా చేసుకోకండి. అదే ఆధ్యాత్మికంగా మీకు ఆసక్తి పెరుగుతుంది. దానాలు చేసుకోవాలి, గుళ్ళకు వెళ్ళాలి, క్షేత్ర దర్శనం చేసుకోవాలి, ఇలాగా మీకు దైవిక పరమైనటువంటి ఆలోచనలు వచ్చేందుకు అవకాశం ఉంది. చెప్పదగిన సూచనలు కాస్త మీకు అహంకారం ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రోజును అహంకారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారాలు సూర్యారాధన చేయడంతో పాటు గోధుమలను దానంగా ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అనుకోని లాభము వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. ఆకస్మిక ధనం కావచ్చు, వస్తువు కావచ్చు, లేదు అంటే కనుక స్థిరచరాస్తులు కావచ్చు, ఏదో ఒకటి లాభం అనేది ఈ రోజు మీకు గోచరిస్తోంది. కుటుంబంలో శుభవార్త వింటారు. సీక్రెట్ విషయాలు బయటపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యము చాలా చక్కగా ఉండబోతోంది. కార్యసిద్ధి, కార్య అనుకూలత. ఈ రోజు మీరు ఏది ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సూచనలు ఏంటంటే కనుక, ఎవరైనా మీకు రహస్యాలు చెప్పినప్పుడు ఆ రహస్యాలని ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయకండి. కర్మ చాలా స్ట్రాంగ్ కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారాలు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు దుర్గా అమ్మవారి యొక్క ప్రార్థన కానీ, స్తోత్రాన్ని కానీ చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య, భాగస్వామ్య వ్యాపారుల మధ్య కొంత అవగాహన ఉండవలసిన సమయము. వ్యాపారంలో ఒప్పందాలు కుదురుతాయి, లాభాలు వచ్చే సూచన కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు అనుకోని అవకాశాలు రావడం జరుగుతుంది. దాన్ని మీరు పట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అంతే తప్ప నెగ్లిజెన్సీతోనో లేదా అనాలోచితంగానో నో అని చెప్పే ప్రయత్నం అసలు చేసుకోకండి. సూచన ఏంటంటే కనుక, ఈ రోజంతా మీరు చాలా శాంతంగా మాట్లాడాలి. చాలా శాంతంగానే మీరున్న ప్రదేశంలో వ్యవహరించాలి. ఓర్పుకి, సహనానికి, శాంతానికి, ఈ మూడిటికి ఈ రోజు మీరు ప్రయారిటీ ఇవ్వాలి. అయితే పరిహారంగా తెల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక కొంచెం మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పని భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యంలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు శత్రువులు కూడా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. నరదృష్టి కానీ, లేదంటే నరఘోష కానీ ఈ రోజు మీ మీద ఎక్కువగా పడే అవకాశం కనబడుతోంది. మీ వ్యాపార స్థలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీరు ఏ రంగంలో ఉన్నా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణము ఇతరుల నుంచి మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక, అధిక శ్రమ చేయడం కానీ, అనవసరమైన ఆలోచనలు చేయడము, తొందరపాటు నిర్ణయాలు, ఈ 3 అంశాల మీద జాగ్రత్తగా ఉండండి. పరిహారంగా ఈరోజు హనుమాన్ చాలీసా చదవడం కానీ, హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా నరదృష్టి కానీ, నరఘోష కానీ, లేదా శత్రువులు పెరగడం కానీ, వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది కలగడం కానీ, ఈ అంశాల మీద జాగ్రత్తగా ఉండే అవకాశము, స్వామివారి రక్ష ఉండేందుకు అవకాశం కనబడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.